ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరగనుంది. ఈ రోజు సిట్ విచారణకు రావాలని బాధితులకు సిట్ నుంచి ఫోన్ కాల్స్ వెళ్లాయి. ఈ క్రమంలో ఒక్కొక్కరుగా సిట్ కార్యాలయానికి సాక్షులు బాధితులు చేరుకుంటున్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి కాంగ్రెస్ నాయకుడు బిళ్ళా సుధీర్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ గురైనట్లు పలు డాక్యుమెంట్స్ తో సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. మరోవైపు విచారణకు రావాల్సిందిగా బీజేపీ నాయకులకు సిట్ నోటీసులు జారీ చేసింది. సాక్షులు బాధితుల వాంగ్మూలం రికార్డు చేశాకే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ విచారించనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, బాధితులు కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన బాధితులు కావచ్చు, లేదా దానివల్ల ఎవరైతే ఇబ్బందులు గురయ్యారో వాళ్ళందరినీ ఆధారాలతో సహా సిట్ ఆఫీస్కి రమ్మన్నట్టుగా కూడా తెలిసింది. మరేంటి, ఎవరెవరు వచ్చారు, ఏమేమి ఆధారాలు సమర్పించారు? దుర్గా, మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలని కీలక మలుపు తిప్పినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో అది కీలకంగా మారింది అని చెప్పాలి. కీలక దశకు కూడా చేరుకుంది. ఈ తరుణం లోపలనే మొత్తం టోటల్గా ప్రభాకర్ రావుని ఎవరైతే మెయిన్గా ఉన్నారో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు అయితే టోటల్గా ఇప్పటికే ఈ కేసులో 5 దఫాలుగా ప్రభాకర్ రావుని విచారించిన నేపథ్యంలో ప్రభాకర్ రావు ఇప్పటి వరకు కూడా సరైన సమాధానాలు చెప్పట్లేదని కూడా సిట్ అధికారులు అంటున్నారు. కాబట్టి ఈ యొక్క సాక్షులు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఫోన్ కాల్స్ వెళ్ళాయి. కొంతమందికి నోటీసులు కూడా ఇచ్చారు. అటు రాజకీయ నాయకులకు అందరికీ కూడా కొంతమందికి నోటీసులు ఇచ్చి సిట్ కార్యాలయంకి వచ్చేసి వాళ్ళను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. తమ ఫోన్ 2003 సాధారణ ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్కు గురైన వాళ్ళందరూ లిస్టు అయితే సిట్ దగ్గర ఉంది. కాబట్టి ఒక్కొక్కరుగా ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి, ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికే ఆ ఫోన్ ట్యాపింగ్ ఇప్పటి వరకు అయితే మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయినటువంటి హరివర్ధన్ రెడ్డి హాజరయ్యారు. అదేవిధంగా వరంగల్ నియోజకవర్గానికి చెందినటువంటి అయితే బిళ్ళా సుధీర్ రెడ్డి కూడా ఫోన్ ట్యాపింగ్ విచారణలో హాజరయ్యారు. వీళ్ళిద్దరు వాంగ్మూలం కూడా సమర్పిస్తున్నారు. అయితే బిళ్ళా సుధీర్ రెడ్డి విచారణ ఇంకా కొనసాగుతుంది. అయితే అదేవిధంగా ఈ యొక్క మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు అయినటువంటి హరివర్ధన్ రెడ్డి అయితే స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. రికార్డ్ చేసిన క్రమంలో మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. అదే 2023 నవంబర్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపు నుంచి కామారెడ్డిలో ఇన్ఛార్జ్గా ఉన్నానంటూ కూడా అయితే ఈ యొక్క హరివర్ధన్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే కామారెడ్డిలో ఓడిపోవడానికి కారణం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే, లేదంటే రేవంత్ రెడ్డి ఘన మెజార్టీతో అక్కడ గెలిచేవాడు. మేము ఎక్కడ చూస్తున్నా కానీ ఎక్కడెక్కడ తిరుగుతున్నా మా వెంబడి పోలీస్ వాళ్ళను మా వెహికల్ని ఫాలో చేస్తూ మేము ఏ స్ట్రాటజీ ఫాలో అవుతున్నాం కామారెడ్డిలో అంటూ కూడా అక్కడ ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వల్ల తెలుసుకోవడం జరిగింది. కాబట్టి మేము అక్కడ ఓడిపోయామంటూ కాంగ్రెస్ పార్టీగా ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఆయన ఫోన్ను ట్యాపింగ్ చేయడం జరిగిందంటూ కూడా మీడియాతో తెలిపాడు. అదేవిధంగా రేవంత్ రెడ్డి ఓటమికి అయితే ఈ యొక్క ఫోన్ కారణమే, అక్కడ కామారెడ్డిలో ఓడిపోవడం ఫోన్ ట్యాపింగే కారణం అంటూ కూడా చెప్పుకురావడం జరిగింది. అదేవిధంగా ప్రజాస్వామ్యంలో ప్రజాబద్ధంగా ఉండవలసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడడం సిగ్గుచేటు అంటూ కూడా అయితే తెలపడం జరిగింది. ఒకవైపు రాజకీయ నాయకులను, బిజినెస్ మ్యాన్లను, అదేవిధంగా ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులను, జర్నలిస్టులను, అయితే ఈ యొక్క అడ్వకేట్ల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేయడం జరిగింది అంటూ కూడా తెలపడం జరిగింది. అయితే అదేవిధంగా వెంటనే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి ఎవరైతే అధికారులు కానీ ఇటు రాజకీయ నాయకులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఎన్నికల 16 రోజు ముందుగానే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం టోటల్గా కూడా బయటకు వచ్చిందంటూ చెప్తూ వచ్చారు. అదేవిధంగా బిళ్ళా సుధీర్ రెడ్డి కూడా వరంగల్ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఈ యొక్క సాధారణ ఎన్నికల్లో వరంగల్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆయన ఫోన్ యొక్క ట్యాప్ జరిగింది. కాబట్టి సిట్ అధికారులు ఫోన్ చేయడంతో అయితే క్రాస్ ఎగ్జామినేషన్కు హాజరయ్యారు. తన యొక్క వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేస్తున్నారు. కాబట్టి అవసరం వస్తే మళ్ళీ పిలుస్తామంటూ కూడా ఇప్పటివరకే చెప్పారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఒక్కొక్కరుగా సిట్ కార్యాలయంకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇటు అయితే బీజేపీ నాయకులు కానీ అందరికీ కూడా సిట్ నుంచి ఫోన్ కాల్స్ రావడంతో విచారణకు హాజరవుతున్నారు. ఏది ఏమైనా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అయితే వ్యవహారంలో ప్రభాకర్ రావు కీలకంగా మారనున్నారు. ప్రభాకర్ రావు సిట్ అధికారులకు సహకరించడం లేదు. కాబట్టి సిట్ అధికారులు అయితే ఒక అడుగు ముందుకు వేసి అయితే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని చూస్తున్నారు. ఏదైతే సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావుకు రిలీఫ్ ఉందో ఆ రిలీఫ్ని రద్దు చేసే యోచనలో చూస్తున్నారు. కాబట్టి సుప్రీంకోర్టుని ఆశ్రయించే యోచనలో ఉన్నారు. అదేవిధంగా నాంపల్లి కోర్టుకు కూడా వెళ్లే విధంగా సిట్ అధికారులు ఉన్నారు. కాబట్టి జ్యుడిషియల్ రిమాండ్కు ఇస్తే కనుక జ్యుడిషియల్ విచారణ చేయడానికి వీలుంటుంది. కాబట్టి కస్టోడియల్ విచారణ చేయడానికి వీలుంటుంది. కాబట్టి నాంపల్లి కోర్టును ఆశ్రయించే యోచనలో కూడా సిట్ అధికారులు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ లో మెయిన్ కారకుడైనటువంటి ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో
సరి అయిన సిట్టుకు సహకరించడం లేదు. ప్రభాకర్ రావు నోరు తెరిస్తే కానీ ఈ యొక్క కీలకమైన ఎవరు దీనికి పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయమన్నారు, అయితే ఫోన్ ట్యాపింగ్ చేయవలసిన నంబర్లు ఏవైతే ఉంటాయో ఆ నంబర్లని ఇంటెలిజెన్స్ ఎవరైతే ఇక్కడ ఉంటారో, ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవన్నీ గిట మావోయిస్టుల నంబర్లు అంటూ కూడా, మావోయిస్టు సానుభూతి పరులు అంటూ కూడా నెంబర్లు ఇవ్వడం జరిగింది. ఆ దాంట్లో ఉన్నటువంటి 600 నంబర్లు ఏవైతే ఉన్నాయో ఆ 600 నంబర్లని సిట్ అధికారులు వీళ్ళ ముందు ఉంచడం జరిగింది. ఇటు ప్రణీత్ రావు కానీ ప్రభాకర్ రావు ముందు ఉంచడం జరిగింది. ఈ యొక్క నెంబర్లన్నీ ఏ విధంగా వీళ్ళు సానుభూతి పరులు కాదు, వీళ్ళు కమ్యూనిస్టులు కూడా కారు, వీళ్ళు మావోయిస్టులు కారు కాబట్టి వీళ్ళ నెంబర్లు ఏ విధంగా ట్యాచ్ చేశారు అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ తరుణం లోపల ప్రభాకర్ రావు మొత్తం టోటల్గా అయితే పయ్యాదురికాలు చెప్పడం వలన నేను చేశాను, నేను రివ్యూ కమిటీలో కూడా సభ్యునిగా లేను కాబట్టి నేను ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తాను, రివ్యూ కమిటీ సభ్యులను ఇందులోకి ఎందుకు తీసుకోవడం లేదంటూ కూడా చెప్పిన తరుణం లోపల రివ్యూ కమిటీ మెంబర్లో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులను కూడా అయితే వాళ్ళ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అదేవిధంగా గతంలో పనిచేసినటువంటి డీజీపీగా పనిచేసినటువంటి ఎవరైతే అయితే మహేందర్ రెడ్డి ఉన్నారో వారిని కూడా అయితే స్టేట్మెంట్ తీసుకునే విషయంలో సిట్ ఉంది అంటే తెలుస్తుంది. ఈ టోటల్గా వ్యవహారం ఇప్పుడు సాక్షులు బాధితులు ఎవరైతే వచ్చారో వాళ్ళ యొక్క వాంగ్మూలం మొత్తం రికార్డ్ చేసిన తర్వాత ఈ యొక్క వాంగ్మూలాన్ని అన్నింటినీ టోటల్గా అయితే కోర్టులో హాజరుపరచాలని కూడా కోర్టు ముందు ఉంచాలని చూస్తుంది. కాబట్టి అయితే ప్రభాకర్ రావుకు ఈ యొక్క బాధితుల వివరణ వచ్చిన తర్వాత ప్రభాకర్ రావును విచారణ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.